ఓం నమ శివాయ. నిన్న మనం పరమేశ్వరుడు ఇచ్చినటువంటి శివలింగాన్ని పట్టుకుని రావణుడు లంకకు బయలుదేరాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. అయితే భగవంతుడు ఈశ్వరుడు తప్ప నాకు మరొక దిక్కు లేదు అనే వాళ్ళ కోసం ఆయన లొంగిపోతాడు. నందనారు అనే అతను ఏమీ చదువుకోలేదు. నందనారు ఎటువంటి తపస్సు చేయలేదు. నందనారు ఒక పాలేరు. అటువంటి వాడు తిరుప్పొంగూరు వెళ్ళాడు. ఆ రోజుల్లో కొంతమందిని నందీశ్వరుని దగ్గర నుండి మాత్రమే స్వామిని దర్శించడానికి అనుమతించేవారు. నందనారుకు శివలింగం కనబడలేదు. నాకు నందీశ్వరుడు అడ్డు వస్తున్నాడు, ఈశ్వర నీవు నాకు దర్శనం అవడం లేదని ఆయనకు చెప్పుకుని ఏడ్చాడు. ఇప్పుడు శంకరుడు, నా భక్తుడు నంది దగ్గర నిలబడి నన్ను చూడాలని అనుకుంటున్నాడు, నందీశ్వర నీవు తప్పుకో అన్నాడు. అప్పుడు నందీశ్వరుడు పక్కకు తప్పుకున్నాడు. ఆనాడు తప్పుకున్న నంది తిరుప్పంగూరులో ఈనాటి వరకు అలానే ఉంది. నంది పక్కకి తప్పుకోగా నందనారు పరమేశ్వర దర్శనం చేశాడు. భక్తికి ఈశ్వరుడు లొంగిపోయి నందిని పక్కకి పెట్టేశాడు. కాబట్టి మనం అంత భక్తితోటి పరమేశ్వరుణ్ణి కనుక పూజ చేస్తే మనకి ఎటువంటి బాధ కలగకుండా చూసుకునేది ఆయనే. ఇక్కడ అహంకరించిన రావణాసురుడికి మూత్ర విసర్జన అవసరం జీవితాన్ని పాడు చేసేసింది అని తెలుసుకున్నాం. శివలింగాన్ని చేతో పట్టుకుని మూత్ర విసర్జన చేయలేడు కదా, దాని తొందర అటువంటిది. ఎవడో ఒకడు శివలింగాన్ని పట్టుకుంటే బాగుండును, తొందరగా వెళ్ళి వచ్చేద్దాము అని అనుకున్నాడు. ఈ శివలింగాన్ని పట్టుకొనగలిగేవాడు మోయగలిగిన వాడి గురించి అటూ ఇటూ చూశాడు. ఈ శివలింగం శివుడన్న భావన రావణుడికి లేదు. శివుడు ఆ శివలింగమే తాను అని చెప్పాడు. కానీ రావణుడు మాత్రం దానిని కేవలం ఒక సాధారణ శివలింగంగా, ఒక బొమ్మగా మాత్రమే భావిస్తున్నాడు. ఉపాసనలో రావణునికి సమస్త బ్రహ్మాండములు నిండిపోయిన పరమాత్మ ఈ లింగమునందు కనబడలేదు. మనం శివలింగాన్ని చులకన భావంతో చూసి ఉపాసిస్తే మన ఉపాసన సిద్ధించదు. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా శివలింగాన్ని దర్శించి ప్రార్థించాలి. నా కోసం ఇంత సులభుడవై కనబడుతున్నావు అన్న రోజు మనకి అదృష్టం. అదే ఉందండి శివలింగం ఇక్కడ మనకి మామూలుగా ఓ రాయిలాగా ఉంది అంటే మన ఉపాసన సిద్ధించలేదు, మనకు ఈశ్వర దర్శనం కలగలేదు. రావణుడు ఈ శివలింగాన్ని అలా చాలా తేలికగా చూసేశాడు. అక్కడ సమీపంలో గల పశువులు కాసుకునే ఒక గొల్ల పిల్లవాడిని పిలిచి, నేను మూత్ర విసర్జనకు వెళ్ళి వస్తాను, ఈ శివలింగాన్ని ఒకసారి పట్టుకుని ఉండవలసింది అని అడిగాడు. దానిని పట్టుకోవడానికి గొల్ల పిల్లవానికి బలం అక్కర్లేదు అనుకున్నాడు. ఇది దోషం కదా. సుఖాలను అనుభవించడానికి బలం ఉండాలి, భోగాలను అనుభవించడానికి బలం ఉండాలి. శివలింగాన్ని పట్టుకోవడానికి బలం అక్కర్లేదు అనేది ఎవరి తత్వం అండి? రావణాసురుడి సిద్ధాంతం అది. మనలో చాలామంది ఇటువంటి జీవితంలోనే ఉన్నాం. చిత్తశుద్ధి ఉంటే చాలదా, గుడికే వెళ్ళాలా అంటూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడే భగవంతుడు ఉన్నాడన్నప్పుడు గుడికి వెళ్ళి ఎక్కడ దండం పెట్టుకోవడం ఎందుకండి అంటారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మనం తప్పనిసరిగా గుడికి వెళతాం. గుడికి వెళ్ళడం మానేయడానికి చిత్తశుద్ధితో ఉండక్కర్లేదు. చిత్తశుద్ధితో ఉంటే ఎప్పుడు గుడికి వెళదామా అని అనిపించి గుళ్ళోకి వెళ్ళాలి. మనం వెళ్ళకపోవడం చిత్తశుద్ధి లేకపోవడానికి నిదర్శనం అవుతుంది. ఇప్పుడు రావణుడు శివలింగాన్ని ఆ పిల్లవాడి చేతిలో పెట్టి మూత్ర విసర్జనకి వెళ్ళాడు. చాలామంది సంధ్యావందనం చేసుకోమన్నాడు, రావణాసురుడు కనబడ్డాడు అని చెప్పినప్పుడు ఆయన 3 సార్లు పిలిస్తే వచ్చేయాలన్నారని ఇలాంటివి కూడా ఉంటాయి. కానీ ఇందులో అలా చెప్పలేదు శివమహాపురాణంలో. ఇది ఎప్పుడు ఎలా రావణాసురుడికి బుద్ధి చెప్పాలా అని చూస్తోంది. ఎందుకు? ఏది? శివలింగం. అది శివుడు కదండి. ఆ శివలింగం చాలా బరువైపోయింది. ఈ పిల్లవాడు మోయలేకపోయాడు. దానిని కింద పెట్టేశాడు. శివుడు రావణుడికి శివలింగమును తెలివితో నీ పురి చేర్చు, మధ్యలో దీనిని ఎక్కడైనా పెట్టావంటే దానిని ఎక్కడ పెట్టావో అక్కడ ఉండిపోతాను అని ముందరే చెప్పాడు. ఇప్పుడు ఆ గొల్ల పిల్లవాడు శివలింగాన్ని చితాభూమి మీద పెట్టేశాడు. దీనిని చూసి రావణుడు పరుగు పరుగున వచ్చాడు. వచ్చినవాడి వెర్రి చూడండి. అతను వెంటనే, ఈశ్వర తెలివితో తీసుకెళ్ళమన్నావు, కానీ ఆ తెలివి నా యందు నిలబడకపోవడానికి కారణం కూడా నీవే అయ్యావు. కాబట్టి ఇప్పుడు నా బుద్ధి మార్చవలసింది అని ప్రార్థన చేయలేదు. అలా అని ప్రార్థన చేసుంటే వేరేలా ఉండేది. ఆయన ఏమనుకున్నాడంటే, ఇదెంత, దీనిని నేను ఎత్తుకుపోతాను అన్నాడు. దానిని కదపడానికి ప్రయత్నించాడు. అది కదలలేదు. అది కదలనప్పుడైనా తన బలం మీద తనకి అనుమానం రావాలి కదండి. రావణుడికి బలం నేల మీద ఉన్న శివలింగం కదపలేకపోతోంది.
భగవంతుణ్ణి కదపలేని ఈ దేహబలం ఎప్పుడో ఒకప్పుడు పాడవడానికి పనికొస్తుంది అని తెలుసుకోగలగాలి రావణాసురుడు. రావణుడు శివలింగాన్ని లంకకు తీసుకెళ్ళలేకపోయాడు అనడానికి ఈ బలం పనికొస్తుంది. నాకెందుకు ఈ బలం, నాకు ఈశ్వరుడు కావాలి అని రావణుడు అనలేదు. ఈశ్వరుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, కానీ రావణుడు దానిని వివేచన చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు అది ఒక ప్రమాదకరమైన బలంగా మారుతోంది. ఆ శివలింగాన్ని అక్కడే వదిలేసి లంకకు వెళ్ళిపోయాడు. అది రావణుడి బుద్ధి అంటే. ఏదైనా ఒక పని చేసేటప్పుడు భగవంతుణ్ణి నమ్ముకుని భగవంతుని ఆరాధన చేసుకుంటూ కనుక చేసినట్టయితే అటువంటి పరిస్థితి ఎవరికీ రాదు. కాబట్టి రావణాసురుడు ఆ లింగాన్ని, శివలింగాన్ని అక్కడే వదిలేసి లంకకి వెళ్ళిపోయాడు. దేవతలందరూ వచ్చి రావణుడు అక్కడ వదిలి వెళ్ళిన ఆ శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. ఎక్కడో ఉన్నవాళ్ళు వచ్చి అక్కడ పూజలు చేసుకుని వెళ్ళారు. వాళ్ళేమీ కోరికలు కోరలేదు. వాళ్ళ జ్ఞానం కోసం భవరోగాన్ని పోవడానికి శంకరుడు పట్టుకున్నవాళ్ళు. రావణుడు లంకకు వెళ్ళాడు. వాడికి ఒంట్లో బాగా బలం ఉంది. రావణుడికి బలం వలన చాలా ప్రమాదం రాగలదని, అమరావతి మీదకి దండెత్తి రాగలడని దేవతలు భావించారు. అతని బలం వలన అతను చాలా కాలం ఇబ్బంది పెట్టకుండా అతని బలమే అతనికి ప్రమాదాన్ని కూడా తెచ్చేలా చేయడం ఎలాగా అని దేవతలు ఆలోచించారు. మహానుభావుడు, గురువు, చమత్కారి, ఎవడి అహంకారాన్ని వాడి కంటిని వాడి చేతులతోనే పొడవగలిగినాడు ఎవరైతే ఉన్నారో అతను నారదుడు కదండి. ఆయన ఉన్నాడు కదా. రావణుడికి బలం ఉంది కానీ తెలివి లేదని తెలిసిపోతోంది. కాబట్టి దేవతలు నారదుని వద్దకు వెళ్ళి రావణుడు సంపాదించిన బలం వానినే పాడు చేసేటట్టుగా చేయవలసింది అని కోరారు. తాను తవ్వుకున్న నూతిలో తన బిడ్డడే పడిపోయినట్టు ఉపాసన సరైనది కాకపోతే మనం తెచ్చుకున్న విభూతులు మనకి ప్రమాదం తేవడానికి పనికొస్తూ ఉంటాయి. రావణుడు వెళ్ళి లంకాపట్టణంలో కూర్చున్నాడు. అప్పుడు నారదుడు వెళ్ళి, రావణ, నీవు కైలాసానికి వెళ్ళి గొప్ప తపస్సు చేసి శంకరుని ప్రత్యక్షం చేసుకున్నావని ఎవరో చెప్పగా తెలిసింది. ఏమిటి చేశావో చెప్పవలసింది అని అడిగాడు. రావణుడు మిక్కిలి అహంకారి కదండి. నేను శివుని గురించి తపస్సు ప్రారంభించాను. ఎంతకీ శివుడు రాలేదు. నాకు గల 9 తలలు కోసి పారేశాను. 10వ తల కోసుకోవడానికి సిద్ధపడే సమయానికి శివుడు వచ్చాడు. ఏం కావాలి అని అడిగాడు. విపరీతమైన బలం ఇవ్వమని అడిగాను. శివుడిని నాతో వచ్చేయమన్నాను. అప్పుడు ఒక శివలింగాన్ని ఇచ్చి దానిని పట్టుకు వెళ్ళమన్నాడు. దారి మధ్యలో దానిని ఒక గొల్లపిల్లవాడికి ఇచ్చేసరికి వాడు దానిని భూమి మీద పెట్టేశాడు. అయినా నేను అక్కడికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చేయగలను. నేను తలుచుకుంటే చేయలేనిదేముంటుంది అని చెప్పాడు. రావణుడు తన తప్పు ఒప్పుకోలేదు. దానికి నారదుడు అన్నాడు, నీకు శివలింగం ఇచ్చినట్టే ఇచ్చి దానిని నీకు కాకుండా చేసినవాడు కూడా శివుడే అయి ఉండవచ్చు కదా అన్నాడు. వెంటనే రావణుడికి అనుమానం వచ్చింది. అలా ఎందుకు చేస్తాడు అని నారదుణ్ణి అడిగాడు. ఇంత శివలింగం ఇచ్చినవాడు, ఇంత బలం ఇచ్చినవాడు నీకు మూత్రం రాకుండా చేయలేడా? అసలు నీకు నిజంగా బలం ఇచ్చాడో లేదో? అందుకని దీనిని నిర్ధారించుకోవడానికి నీవు ఒక్కసారి కైలాసానికి వెళ్ళి నీ బలంతో కైలాసాన్ని కదిపి చూడు. అప్పుడు నీకు యథార్థం తెలుస్తుంది. శంకరుడో కదిలిపోతే నీకు బాగా బలం ఉన్నట్టు. అప్పుడు ఇతరుల మీదకు వెళ్ళు అన్నాడు నారదుడు. రావణునికి అనుమానం బలపడింది. అప్పుడు రావణుడు ఇదేదో బాగుంది, అక్కడికే వెడతాను అన్నాడు. అహంకారం పెరిగిపోతే ప్రమాదానికి ఎలా దారితీస్తుంది అన్నది ఇక్కడ మనకి తెలుస్తోంది. అంతే కదండి. అది నిజమా కాదా, భగవంతుడిని పరీక్షించడానికి మనం వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన కూడా అతనికి లేదనమాట. వెంటనే రావణుడు పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు. రామాయణం ఉత్తరకాండలో కుబేరుని వద్ద నుంచి వస్తున్నప్పుడు అని ఉంది. కైలాస పర్వతాన్ని కదిపేస్తే శంకరుడంతటి వాడు భయపడి అలా కదపద్దని బతిమాలితే తనకు బాగా బలం ఉన్నట్టుగా తెలుస్తుంది అనుకున్నాడు. వెళ్ళి ఆ కైలాస పర్వతానికి కదపడం మొదలుపెట్టాడు. అలా కదిపేసరికి పైన కూర్చున్న పార్వతీ పరమేశ్వరుల సింహాసనం కదులుతోంది. శంకరునికి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు కదండి. ఆయన అలా మౌనంగా ఉంటాడు. ఆయన అలా ఉంటాడేమోనని ఆ తల్లి కొంచెం చమత్కారంగా మాట్లాడింది. అమ్మవారు శక్తి స్వరూపిణి. ఈ రహస్యాన్ని వేదం చెప్పింది. శివ విశ్వస్య భేషజీ. ఆ అమ్మ లోకానికి అనారోగ్యం వస్తే బతికిస్తుంది. ఇప్పుడు లోకాన్ని బతికించాలి. లోకకంటకుణ్ణి చంపాలి. వాడు చావడానికి కారణం రావాలి. ఆ కారణం శివముఖత రావాలి. అలా వచ్చేటట్టు ఆవిడ శివుణ్ణి మాట్లాడింది. ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది. రుద్రుడిని శివుణ్ణి చేస్తుంది. ఇప్పుడు ఆవిడ లోకక్షేమం కోసం శివుణ్ణి రుద్రుని చేస్తోంది. అప్పుడు అమ్మవారు అనింది, అబ్బా, మీరు ఎంత గొప్ప శిష్యుణ్ణి సంపాదించుకున్నారండి. ఈ కైలాస పర్వతాన్ని ఎవరు కదుపుతున్నారో తెలుసా? మీరు రావణాసురుడికి 2 వరాలు ఇచ్చారే, ఆయనే వచ్చి కదుపుతున్నాడు.
అందరూ మీకు అశాంతిని కల్పించేవారే కానీ ఒక్కడూ మీకు మనశ్శాంతిని కలిగించేవాడు ఉండడు. మీరు ఎవరికి వరములు ఇచ్చారో అతనికే మీ మీద కోపం వచ్చింది. వాడు వచ్చి కింద నుండి కైలాసాన్ని కదిపేస్తున్నాడు. వాడి బలానికి ఇప్పుడు మీరు నేను ఊగిపోతున్నాం. వాని ఉపాసనను చూసి అయినా మీరు వాడి కోరికలు తీర్చకుండా ఉండవలసింది. ఇంత రజోగుణ భూయిష్టమైన వాడికి అంతంత కోరికలు ఇచ్చారు. వాడిది సత్వగుణం లేని ఉపాసన. ఇప్పుడు ఇలా కైలాసం ఊగిపోతుంటే పాపం మీరు నేను ఏం చేస్తానులేండి అంది. ఆమె మాటలు వినేసరికి శివుడు రుద్రుడయ్యాడు. శివుణ్ణి రుద్రుణ్ణి చేయడం, రుద్రుణ్ణి శివుణ్ణి చేయడం అమ్మవారికి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. అంతే కదండి. ఇంట్లో చూడండి, తల్లి పిల్లవాడు ఏదో తప్పు పని చేశాడనుకోండి, వాడు సరిగ్గా చదవలేదు, పరీక్షల్లో మార్కులు బాగా రాలేదు, తండ్రి రాగానే భర్తకు చెప్పేస్తుంది, వీడు సరిగ్గా చదవలేదు, బాగా చదవట్లేదు, ఇంట్లో అన్నీ సమకూర్చి పెట్టేస్తున్నాము, సరే టైంకి మనం భోజనం పెడుతున్నాం, వాడికి పుస్తకాలన్నీ చక్కగా ఉండేటట్టు చూస్తున్నాం, ఆ గది అంతా శుభ్రంగా ఉంచుతున్నాను, మీరన్నీ కావాల్సిన కోరినవన్నీ కూడా తెచ్చిస్తున్నారు, అయినా సరే వీడు సరిగ్గా చదవట్లేదు, వీడికి మార్కులు తక్కువ వచ్చాయని చెప్పింది అనుకోండి, ఆ తండ్రికి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి కర్రిచ్చుకుని నాలుగు కొడతాడు. ఏరా ఇంతలా చేస్తున్నావు, అమ్మ నేను ఇంత కష్టపడి చదివిస్తున్నావు, నువ్వు చదువుకోవడానికి ఏంటి బాధ అని కొడతాడు. కొడితే అంటే అప్పుడు శివుణ్ణి రుద్రుని చేసినట్టే కదండి. అంతలా కొట్టేస్తుంటే తల్లి మనసు ఊరుకోగలదా అండి? ఊరుకోలేదు కదా. వెంటనే ఏం చేస్తుంది, అదేంటదేదే అంతలా కొట్టేస్తున్నారు, మొన్ననే కదా వాడికి కొంచెం టైఫాయిడ్ లాగా వచ్చి తగ్గింది, వాడు నీరసపడిపోయి ఉన్నాడు, అంతలా కొట్టేసి చంపేస్తారా ఏంటి పిల్లవాడిని, ఏం చేసేస్తారు, ఆగండి ఆగండి అని మళ్ళీ రుద్రుడైనటువంటి భర్తని శివుణ్ణి చేస్తుంది. అది అమ్మ గొప్పతనం ఏమిటంటే శివుణ్ణి రుద్రుడి చేయడం, రుద్రుడిని శివుణ్ణి చేయడం అంటే అక్కడ అదనమాట. కానీ ఇక్కడ అమ్మ శివుణ్ణి రుద్రుణ్ణే చేసింది. రుద్రుణ్ణి చేసిన తర్వాత ఆవిడ మళ్ళీ శివుడి కింద చేసి రావణాసురుని రక్షించాలి అని అనుకోలేదు. ఎందుకు, అతను అంతటి పాపిష్టివాడు కాబట్టి. రుద్రుణ్ణి చేసిన తర్వాత ఎవడు రావణుడికి బలం ఇచ్చాడో ఆయనే శాపాన్ని ఇచ్చాడు. శివుడు ఇచ్చిన 2 వరములు రావణుడిని పాడవడానికి వచ్చాయి. ఒక్కడి కూడా అతన్ని రక్షించలేదు. శివలింగాన్ని తీసుకువెళ్ళాడు కానీ దానికి పూజ చేయలేకపోయాడు. బలం తెచ్చుకున్నాడు కానీ దాని వలన ఉపయోగం లేకుండా పోయింది. ఆవిడ తన బిడ్డలను కాపాడుకోవడానికి తండ్రి చేత దుడుకు బిడ్డలను శిక్షింపచేయడానికి అలా మాట్లాడుతుంది అమ్మవారు. ఆక్షేపిస్తూ జగజ్జనని మాట్లాడితే శివుడు హరుడయ్యాడు. ఇప్పుడు ఆయన రావణుని గర్వాన్ని హరించబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ బలాన్ని చూసుకుని ఎగురుతున్నాడో ఆ బలం హరింపజేసేవాడయ్యాడు. రావణ, ఇక కొద్ది కాలంలో నీ మదం అణిగిపోతుంది, ఇక్కడి నుంచి పో అన్నాడు. కైలాస పర్వతాన్ని ఊపుతున్న రావణుడికి ఈ మాట వినబడింది. ఈశ్వరుని మాట నిజమైంది. రావణుని పట్టుకున్న వాళ్ళందరూ నశించిపోయారు. రాముణ్ణి ఆశ్రయించిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఈ శివవాక్యమును ఆధారం చేసుకుని తర్వాత రావణునికి శాపాలన్నీ వచ్చేసాయి. చివరకు రావణుని బలం తన వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది తప్పితే తనను తాను రక్షించుకోవడానికి పనికిరాలేదు. రాముడు తనంత తాను వెళ్ళి ఎవరి మీద బాణములు వెయ్యలేదు. రాముడిని ఒక రాజ్యభ్రష్టుడిగాను, నారచీర కట్టుకుని పాదుకులు కూడా లేకుండా యుద్ధభూమి నందు నిలబడ్డగల ఒక సామాన్య మానవుగాను తలిచాడు రావణాసురుడు. ఆయనను నిగ్రహించడానికి తనంత గొప్పవాడు బలవంతుడు వెళ్ళనవసరం లేదనుకున్నాడు. ఇంద్రజిత్తును పంపేసరికి ఇంద్రజిత్తు నిహతుడైపోయాడు. అయినా రావణునికి బుద్ధి రాలేదు. అతని మదం అలాగే ఉంది. లంకాపట్టణంలోని రావణ సైన్యం అంతా యుద్ధంలో నశించిపోయింది. చివరలో రావణుడు ఒక్కడూ శ్రీరామునితో యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎవడు తలలు కోసుకున్నాడో వాని తలను శ్రీరాముడు కోసేశాడు. అలా కోసే ముందు రామస్వరూపంలో రావణుడికి మరో అవకాశం ఇచ్చాడు. రావణుడితోటి, నీవు యుద్ధంలో చాలా అలసిపోయావు కాబట్టి నేడు వెళ్ళిపోయి రేపురా అన్నాడు. మనం అభేద దర్శనం చేసి శంకరుడి హృదయం రాముడి యందు ఎలా ప్రకాశిస్తుందో పరిశీలన చేయాలి. ఆ సందర్భంలో 10 అడుగులు రాముడి వైపు వేసి రాముడు కాళ్ళ మీద పడిపోయి ఉంటే రావణుడు బతికిపోయేవాడు. వాని మదం ఎన్ని దెబ్బలు తిన్నా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పోలేదు. తన ఇంటికి పోయి మళ్ళీ వచ్చాడు. అప్పుడు రాముడు ఒక్కొక్క తల చొప్పున రావణుని తలలు పడగొట్టేస్తుంటే ఆఖరణ మండోదరి వచ్చి శివుడు ఏది చెప్పాడో అదే చెప్పింది. నీ ఒంటి పొగరు నిన్ను చంపింది, రాముడు నిన్ను చంపలేదు. ఏ మదం నీలో ప్రవేశించిందో అది నిన్ను చంపేసింది అని ఆవిడ చెప్పింది. తాను గొప్ప బలవంతుడినని, తనను ఎవరూ ఏమీ చేయలేరని రావణుడు భావించాడు. చివరకు మండోదరి తీర్పుతో రామాయణం పూర్తయిపోయింది. కాబట్టి హరుడు పలికిన శాపవచమే రావణుని భార్యల్ని
వాడి బిడ్డల్ని, వాడి సైన్యాన్ని, వాడి రాజ్యాన్ని నశింపచేసింది తప్పితే అతను వృద్ధిలోకి రావడానికి పనికి రాలేదు. ఇది ఆనాడు చితాభూమి యందు వెలిసిన వైద్యనాథుడన్న జ్యోతిర్లింగం ఏది ఉందో ఆ జ్యోతిర్లింగం ఆనాటి నుంచి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ కూడా ఒక అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇదే వైద్యనాథుడంటే. భవము అంటే సంసారమునందు కొట్టుమిట్టాడుతూ కామక్రోధముల యందు తెరిపి లేకుండా తిరుగుతూ అహంకార మమకారములో పడిపోయి సొక్కిపోకుండా సాత్వికోపాసనతో కూడిన ఈశ్వర భక్తిని కృపచేసి భవసాగరం నుండి మనల్ని ఉద్ధరిస్తుంది. ఇలా ఉద్ధరిస్తే ఒకడికి ఈశ్వరుడిని చేరుకోవడానికి 1,000,000 జన్మలు పట్టవచ్చు. ఒక్క జన్మలో 1 గంటల్లో ఈశ్వరుడిని చేరిపోయి ఉన్నటువంటి మహాభక్తులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ వైద్యనాథుని అలా దర్శించిన వాళ్ళకి, అటువంటి మహానుభావుడిని నమస్కరించిన వాళ్ళకి ఆయన అనుగ్రహం కలిగితే అతి తక్కువ కాలంలో ఉపాసన దిద్దపడుతుంది. అతి తక్కువ కాలంలో సత్వగుణం ఆవిర్భవిస్తుంది. ఆయన అనుగ్రహం లేకుండా ఆయనను రాజస తామసిక పూజలతో లొంగ తీసుకోవాలనుకున్న భావన మంచిది కాదు. కాబట్టి వైద్యనాథుణ్ణి మనం భక్తితో, ప్రేమతో, మనకి ఎంత అహంకారంగా ఉండి ఎంతమంది బయట మనల్ని ఎంతో రకాలుగా పొగుడుతున్నా, ఎంతో గొప్ప స్థాయిలో మనం ఉన్నప్పటికీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సాత్వికమైన భక్తితో మనం గనక ఆయనను పూజ చేసి, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ గతిలేరు అని అన్నట్టయితే ఆయన మనల్ని ఎంతో ప్రేమగా, ఎంతో అనురాగంగా దగ్గరికి చేర్చుకుని, ఆ మహానుభావులు ఉన్నారు చూసారా, ఒక్క జన్మలో 1 గంటలోనే ఈశ్వరుని చేరిపోయినట్టుగా. అలాంటివి మనకి ముందు ఎన్ని జన్మలు వచ్చాయో తెలియదు, కానీ ఇక జన్మ లేకుండా ఆయనలో కలిపేసుకోవడానికి ఆయన మనకి వరాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి అందరం కూడా ఆ వైద్యనాథుడి దయతో ఆయన దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ, రేపటి పారాయణలో మీకు రామేశ్వర లింగం గురించి చెప్తాను. రామేశ్వర లింగం కూడా చాలా గొప్ప లింగం అండి. కాబట్టి దాని గురించి మనం రేపటి పారాయణలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ. శంభో శంకర.